సంక్రాంతికి వెళ్లి ఊళ్ల నుంచి తిరిగి హైదరాబాద్ వస్తున్న వారితో రహదారులు రద్దీగా మారాయి. చిట్యాల వద్ద పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పైన వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి కూడా భారీగా అయితే వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అయితే ఇక్కడ విజయవాడ మొదలుకొని ఇటు హైదరాబాద్ వరకు కూడా ఈ జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీ నుంచి తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనటువంటి కోదాడ దగ్గర కూడా వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. ఆ తర్వాత చిట్యాల, తర్వాత పెదకాపర్తి, చౌటప్పలు ఈ 3 ప్రాంతాల్లో కూడా వాహనాలు అయితే చాలా నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితి ఉంది. వాహనాలన్నీ కూడా బంపర్ టు బంపర్ అయితే నడుస్తున్నాయి. ఏదైతే సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇక్కడ భాగ్యనగర్ హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్ళిన వారందరూ కూడా సెలవులు ముగించుకొని రేపు కళాశాలలు, పాఠశాలలు తెరవడంతో వీటితో పాటు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళందరూ కూడా తిరిగి ఈ రోజు నుంచే ప్రయాణమయ్యారు. దీంతో వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో పాటు ఇటు అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన కూడా వాహనాల రద్దీ కొనసాగుతుంది. అయితే వాహనాల రద్దీ దృష్ట్యా పోలీసులు ఎక్కడికెక్కడికి ట్రాఫిక్ డ్రైవర్స్ని కూడా ఆంక్షలు విధించారు. దీంతో ఇక్కడ గుంటూరు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా మిర్యాలగూడ వద్ద డైవర్షన్ ఇచ్చారు. మిర్యాలగూడ నుంచి హాలియా, మాల్, హైదరాబాద్ తరలిస్తున్నారు. అదేవిధంగా ఇటు గుంటూరు నుంచి మాచర్ల మీదుగా ఇటు నాగరసాగర్ హైవే మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నారు. అయితే వీటితో పాటు విజయవాడ నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా కోదాడ వద్ద అయితే దారి మళ్లించారు. ఏవైతే భారీ వాహనాలు ఉన్నాయో లారీలు, గూడ్స్ ఇలాంటి సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా, మాల్ మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నారు. కొన్ని అత్యవసరమైనటువంటి భారీ వాహనాలను మాత్రము ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన మాత్రమే పంపిస్తున్నారు. అయితే చిట్యాల వద్ద మాత్రము ఇక్కడ నల్గొండ, నార్కెట్పల్లి నుంచి వచ్చే వాహనాలు ప్లస్ ఇటు విజయవాడ నుంచి వచ్చే వాహనాలు అన్నీ కూడా జంక్షన్ కావడంతో నార్కెట్పల్లి నుంచి చిట్యాల రహదారి మొత్తం కూడా కాస్త రద్దీగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. చిట్యాల మొత్తం కూడా ప్రస్తుతం అయితే వాహనాలన్నీ కూడా బాలుదీరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే చిట్యాల వద్ద కూడా చిట్యాల, రామన్నపేట, భువనగిరి మీదుగా ఇటు హైదరాబాద్ తరలిస్తున్నారు. వీటితో పాటు పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం కూడా 16 టోల్ బూత్లు ఉంటాయి. ప్రస్తుతం అయితే 12 టోల్ బూత్లు ఓపెన్ చేసి ఇటు ఏపీ నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. అయితే చౌటప్పలు ప్రధాన జంక్షన్ కావడంతో అక్కడ చౌటప్పల వద్ద కూడా వాహనాలన్నీ కూడా బాలుదీరిన పరిస్థితి ఉంది. ఆ లైటింగ్ వెలుతురులో చూసుకుంటే మొత్తం కూడా బాలుదీరిన పరిస్థితి అయితే ఆ లైన్ మొత్తం చాలా చక్కగా క్లియర్గా కనిపిస్తుంది. చౌటప్పలు ప్రధాన జంక్షన్ ఇక్కడ సుమారు ఒక 50 గ్రామాలకు వెళ్ళే జంక్షన్ కావడంతో అక్కడ రోడ్డు దాటే వాళ్ళు పక్కనే బస్ స్టాండ్ ఉంటుందో బస్ స్టాండ్లోకి వెళ్ళొచ్చు. వాహనాలు రద్దీతోటి అక్కడ మొత్తం కూడా జంక్షన్ మొత్తం కూడా రద్దీగా మారింది. అయితే అక్కడైతే వాహనాలు కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి ఉంది. వీటితో పాటు తుఫ్రాన్పేట వద్ద కూడా వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. ఈ మధ్య ప్రాంతంలో ఈ ప్రధాన జంక్షన్ల వద్ద ఎవరైనా రోడ్డు దాటాలంటే సుమారు 10 నిమిషాల సమయం పడుతుంది. వృద్ధులు రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బంది తలెత్తుతుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి హైవే సిబ్బంది కావచ్చు, ఈ ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, వారందరినీ కూడా రోడ్డు దగ్గరుండి కూడా రోడ్డు దాటిస్తున్నారు. ఎందుకంటే ఈ వాహనాలన్నీ కూడా చాలా వేగంగా వస్తున్నాయి. ఎక్కువసేపు వీళ్ళు జర్నీ చేయడంతో కూడా వాహనాలన్నీ కూడా బంపర్ టు బంపర్ నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 5 చోట్ల కూడా ప్రమాదాలు జరిగినాయి. ఈ ప్రమాదంలో చిట్యాల మండలం పెదకాపర్తి వద్ద 4 కార్లు వరుసగా ఒకదాని వెంట ఒకటి ఢీకొని ఒక 5గురికి గాయాలయ్యాయి. దీంతోపాటు చౌటప్పల మండలం దండుమల్కాపురం పరిసర ప్రాంతంలో స్కూటీపై వెళ్తున్న కుటుంబాన్ని ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. తర్వాత చిట్యాల పట్టణ ప్రాంతంలో కూడా ఓ కారు బంపర్ టు బంపర్ నడిచే సమయంలో ఒక కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టింది. ఈ క్రమంలో కూడా ఆ కారులో ఉన్నటువంటి 4గురికి గాయాలయ్యాయి. తర్వాత కోదాడ ప్రాంతంలో కూడా అక్కడ కూడా వాహనం అదుపు తప్పి ఆ డివైడర్ ఢీకొట్టడంతో అక్కడ 3 కార్లు వరుసగా ఢీకొన్నాయి. అక్కడ కూడా ఓ 4గురికి గాయాలయ్యాయి. ఇలా మొత్తం కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా హైవే పైన మొత్తం 5 చోట్ల అయితే ప్రమాదాలు జరిగాయి. 5 ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా సుమారు 17 మందికి అయితే గాయాలయ్యాయి. అయితే ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ట్రాఫిక్ రద్దీని అదేవిధంగా ఎప్పటికప్పుడు పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా పోలీసులు అయితే పకడ్బందీగా అయితే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ బ్లాక్ స్పాట్ల వద్ద అదేవిధంగా ప్రధాన జంక్షన్ల వద్ద అయితే ఆ ట్రాఫిక్ సిబ్బంది, పోలీసులందరూ కూడా ఎప్పటికప్పుడు సమన్వయపరచుకుంటూ ఇక్కడ ట్రాఫిక్ నిలబడకుండా వచ్చిన వాహనాలు వచ్చినట్టు కూడా పంపిస్తున్నారు. ఇంకా రద్దీ కనుక పెరిగినట్లయితే ఇక్కడ సూర్యాపేట వద్ద అదేవిధంగా చిట్యాల వద్ద కూడా వాహనాలను దారి మళ్లిస్తూ ఎక్కడ ట్రాఫిక్ లేకుండా ఎక్కడ వాహనాలు నిలబడకుండా కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. వీటితో పాటు ఈసారి ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాల సాయంతో డ్రోన్ కెమెరాలు ఎగరేసి ట్రాఫిక్ రద్దీ ఎక్కడ ఉందో చూసుకుని ఆ రద్దీ ఉన్న ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని అక్కడ పంపించి అక్కడ మొత్తం కూడా వాహనాలన్నీ కూడా స్మూత్గా వెళ్ళేదని కూడా ప్రత్యేక చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతం అయితే కొర్లపాడు టోల్ ప్లాజా, పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాలు కూడా కాస్త నెమ్మదిగా కలుగుతున్నాయి. చిట్యాల, పెదకాపర్తి, చౌటప్పలు ఈ 3 ప్రాంతాల్లో కూడా వాహనాలన్నీ కూడా బాలుదీరిన పరిస్థితి ఉంది. బంపర్ టు బంపర్ అయితే నడుస్తుంది. ఇది హైవే పైన ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు.